చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరసన సమ్మె. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐటియుసి, సిఐటియు మండల కార్యదర్శులు మమత రాధమ్మల ఆధ్వర్యంలో గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలంటూ నినాదాలు చేస్తూ శనివారం సాయంత్రం వరకు నిరాహార దీక్షను కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిందాబాద్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, పోరాడుదాం, న్యాయమైన డిమాండ్లను సాధిద్దాం మండల కార్యాలయ ప్రాంగణం మారుమోగేలా నినాదాలు చేశారు. తదుపరి అంగన్వాడీ ఉద్యోగుల ప్రభుత్వం తీరుపై గేయాన్ని రచించి పాటల మా కష్టం కానరాలేదా జగనన్న అంటూ అంగన్వాడీ ఉద్యోగిని పాటలు పాడి తమ ఆవేదన వ్యక్తపరిచారు. నానా అవస్థలు పడుతున్నాము, 45 ఏళ్ళుగా మేము గుడ్డు చాకిరులు చేస్తున్నాము, 4 మెతుకులు నోట్లో పోక నానా అవస్థలు పడుతున్నాము. ఒక్కసారి ఆలోచించు జగనన్న, ఆ 11.5 సరిపోతుందా జగనన్న? ఒక్కసారి ఆలోచించు జగనన్న, ఆ 11.5 సరిపోతుందా జగనన్న? పెరిగిపోయిన రేట్లు చూడు జగనన్న, మా జీతాలు మాత్రం పెరగలేదే జగనన్న. పెరిగిపోయిన రేట్లు చూడు జగనన్న, అన్నయ్య మా జీతాలు మాత్రం పెరగలేదే జగనన్న. అంగన్వాడీ ఆక్రందనలు ఆంధ్ర అంతా అలజడాయే, అంగన్వాడీ ఆక్రందనలు ఆంధ్ర అంతా అలజడాయే. నీ చెవులకు అవి వినిపించలేదా జగనన్న? నీ కళ్ళకు అవి అంగన్వాడీల ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. రాష్ట్ర వ్యాప్త సమ్మెను వర్ధిల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్. ఈ సెంటర్లలో వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి, కనీస